మిడ్‌నైట్ 3:30కి మేడం వాళ్ళు డ్యూటీలో లేకపోయినా కూడా మేడం వచ్చి మాకు సపోర్ట్ చేసి బేబీని నార్మల్‌గా తీసుకొచ్చారు. నా పేరు చైతన్య, మా హస్బెండ్ పేరు విక్రమ్. ఫస్ట్ డెలివరీ అప్పుడు ఇక్కడే అయింది, నార్మల్ డెలివరీ. అప్పుడు పాపకి బర్త్ ఇచ్చాము. ఇప్పుడేమో సెకండ్ బేబీ కోసం మళ్ళీ ఇక్కడ వచ్చాము. ఫస్ట్ డెలివరీ అప్పుడు చాలా ఈజీగా అయింది, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్ డెలివరీ అయిపోయింది. సెకండ్ డెలివరీకి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి. అది కూడాను డాక్టర్ రజిత మేడంని కలిసిన తర్వాత మేడం మాకు సజెస్ట్ చేశారు, మనం నార్మల్కి ట్రై చేద్దామని చెప్పారు. బేబీ పొజిషన్ వచ్చేసి అడ్డంగా ఉండే బేబీ పొజిషన్, అయినా కూడా మేడం చెప్పారు, మాకు గైడ్ చేశారు. సర్విక్స్ ఓపెన్ అయ్యాక బేబీ పొజిషన్ చేంజ్ అయిపోయింది. చేంజ్ అయ్యాక మేడం వాళ్ళు బేబీని పొజిషన్ తీసుకొచ్చి నార్మల్ డెలివరీ చేశారు. మిడ్‌నైట్ 3:30కి మేడం వాళ్ళు డ్యూటీలో లేకపోయినా కూడా మేడం వచ్చి మాకు సపోర్ట్ చేసి బేబీని నార్మల్‌గా తీసుకొచ్చారు. రూమ్కి వచ్చాక ఇంకా లాక్టేషన్ వచ్చారు. వాళ్ళు ఎలా ఫీడ్ చేయాలి ఏంటి అని వాళ్ళు గైడ్లైన్స్ చెప్పారు మాకు. డైటీషియన్ వచ్చి ఎలా ఫుడ్ డైట్ తీసుకోవాలి ఏంటి అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇంకా ఫిజియోథెరపీస్ వచ్చేసి తను కూడా ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, పోస్ట్ డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ ఎలా తగ్గాలని ఎక్సర్సైజులు చెప్పారు వాళ్ళు. ఓవరాల్గా చాలా హ్యాపీగా ఉంది. రజిత మేడం, నందిని జోషి, నాన్సీ మేడంకి చాలా థ్యాంక్స్.